హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి జిఎస్టీలో లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ఆ అప్డేట్స్ ఏదానికి సంబంధించి అంటే టోటల్గా జూలై మంత్లో వచ్చిన చేంజెస్ మొత్తం ఒక చోట చెప్తారు. ఈ జూలై మంత్లో వచ్చిన చేంజెస్ మొత్తం ఒక 5 అప్డేట్స్లో మళ్ళీ సబ్ కేటగిరీ ఉంటుంది. ఫస్ట్ అప్డేట్ రిలేటెడ్ టు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటారో వాళ్ళకి ట్రేడ్ నేమ్కి రిలేటెడ్ ఒకటి అండ్ అడ్వాన్స్ రూలింగ్కి సంబంధించి ఒకటి. ట్రేడ్ నేమ్కి రిలేటెడ్ ఏమంటే ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ వాళ్ళ యొక్క ట్రేడ్ నేమ్స్ మల్టిపుల్ ట్రేడ్ నేమ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ట్రేడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎర్లియర్ ఓన్లీ సింగిల్ ట్రేడ్ నేమ్నే యూజ్ చేస్తుంటే ఎర్లియర్ పాస్లో ఎట్లున్నాయంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఈ కోర్ ఫీల్డ్లో వెళ్ళి నార్మల్గా సబ్సిక్వెంట్ అమెండ్మెంట్ చేస్తుంటే. బట్ ఇప్పుడు ఏమంటే అట్లా కాకుండా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మన బిజినెస్ డీటెయిల్స్ దగ్గర లీగల్ నేమ్ ప్రొవైడ్ చేస్తాము అండ్ పాన్ నెంబర్ అండ్ పాన్ డేట్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ పాన్ అనేది పాన్ డేటా నాట్ అవైలబుల్ అని వచ్చేస్తుంది. అండ్ ట్రేడ్ నేమ్ని మనం ఎంటర్ చేస్తాం. అక్కడనే అడిషనల్ ట్రేడ్ నేమ్ అనే ఒక బటన్ దగ్గర యాడ్ బటన్ కూడా మనకు ఉంటుంది. మనం ట్రేడ్ నేమ్ని యాడ్ చేసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అట్లా ఎన్ని ట్రేడ్ నేమ్స్ యాడ్ చేయాలి అనుకుంటున్నారో మీరు అన్ని ట్రేడ్ నేమ్స్ని యాడ్ చేయొచ్చు. మ్యాక్సిమం వచ్చేసి 9 అడిషనల్ ట్రేడ్ నేమ్స్ని యాడ్ చేయొచ్చు సింగిల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్కి. వాటికి సంబంధించి ఏమైనా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టాలి అనుకుంటే ట్రేడ్ నేమ్కి సంబంధించి మ్యాక్సిమం 5 MB దాకా మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైతే అడ్వాన్స్ రూలింగ్కి అప్లై చేసుకుంటుంటారో వాళ్ళకి మొబైల్ నెంబర్ అనేది మ్యాండేటరీ. అడ్వాన్స్ రూలింగ్ అప్లికేషన్ అంటే ఏమంటే ఇంతకుముందు జస్ట్ పాన్ నెంబర్ పెట్టుకుని అడ్వాన్స్ రూలింగ్ అప్లికేషన్ పెడుతుంటుంది. ఇప్పుడు మ్యాండేటరీగా ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీ పెట్టాలి ఫర్ అడ్వాన్స్ రూలింగ్ అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి. అండ్ నెక్స్ట్ రిలేటెడ్ అప్డేట్ వచ్చేసి రిటర్న్కి సంబంధించి ఒక 2 అప్డేట్స్. ఒకటి GSTR 4కి సంబంధించి అండ్ GSTR 1లో వచ్చిన చేంజెస్కి సంబంధించి. GSTR 1లో వచ్చిన చేంజెస్ ఏమి అంటే అడిషనల్గా ఒక GST రేట్ని తీసుకొచ్చినారు. అది 6% రేట్, 3% CGST, 3% SGST ఆర్ 6% IGSTగా తీసుకోవచ్చు. ఏ దానిలో GSTR 1లో కానీ IAF స్కీమ్ యూజ్ చేస్తుంటే IAF స్కీమ్లో కానీ. ఈ న్యూ రేట్ అనేది ఇంప్లిమెంట్ చేసే ముందు కూడా మనకి ఏమని చెప్పినారు అంటే ఒకవేళ 6% రేట్ యూజ్ చేస్తుంటే మనం వేరే ట్యాక్స్ రేట్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని అంటే ట్యాక్సబుల్ వేసి ట్యాక్స్ అమౌంట్ దగ్గర ఆటోమేటిక్ వచ్చిన రేట్లో మనం 6% రేట్ క్యాలిక్యులేట్ చేసి చేస్తుంటాం. బట్ ఇప్పుడు 6% రేట్ అనేది ఇంట్రడ్యూస్ చేసినా కాబట్టి 6% రేట్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ అప్డేట్ రిలేటెడ్ టు GSTR 4 ఇది వచ్చేసి ఎవరైతే కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎవరైనా యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేస్తుంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఆటో పాపులేట్ అవుతుంది. ఏ దానిలో టేబుల్ 4A, టేబుల్ 4Bలో ఫ్రమ్ GSTR 1 డేటా నుంచి ఆటో పాపులేట్ అవుతుంది. రెగ్యులర్గా అప్డేట్ ఏమవుతుంది అంటే డీటెయిల్స్ ఆఫ్ పేమెంట్ లయబిలిటీ, మనం ఏవైతే పేమెంట్ చేస్తామో అండ్ అవుట్వర్డ్ సప్లైస్, ఇన్వర్డ్ సప్లైస్ అట్రాక్టింగ్ రిలేటెడ్ టు రివర్స్ ఛార్జ్కి సంబంధించి ఏవి మనం GST CMP 08 క్వార్టర్లీ బేసిస్లో ఫైల్ చేస్తుంటాం కదా, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఆటో పాపులేట్ అవుతుండే. అండ్ ఇప్పుడు ఈ GSTR 1 డేటా కూడా ఆటో పాపులేట్ అవుతుంది. ఎందులో GSTR 4లో. ఈ ఫంక్షనాలిటీ అనేది 29/6/2022లో నుంచి అన్వర్డ్స్ నుంచి మనకి అప్డేట్లోకి వచ్చింది GSTR 4లో ఆటోమేటిక్ రావడం. అండ్ నెక్స్ట్ అప్డేట్ రిలేటెడ్ టు రీఫండ్ రిలేటెడ్ ఏమంటే RFT01 అనే ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని మీరు సబ్మిట్ చేసినా అంటే GSTR 4లో ఏమన్నా ఎక్సెస్ పేమెంట్ చేసింటే కాంపోజిషన్ ట్యాక్స్ పే వాళ్ళు రీఫండ్ని క్లెయిమ్ చేయొచ్చు. RFT01 ఫామ్ని సబ్మిట్ చేయాలి. అండ్ ఎర్లియర్లో ఎవరైతే కాంపోజిషన్లో లేరో ఆర్ అయితే ఎర్లియర్లో మనకు RFT01 ఫైల్ చేయలేకపోయినారో అంటే ఎక్సెస్ పేమెంట్ చేసి ట్యాక్స్ లయబిలిటీస్, నెగిటివ్ లయబిలిటీస్ చూపించి ఇట్లా పేమెంట్స్ కొంచెం ఇష్యూ వచ్చింది కదా, వాళ్ళు రీఫండ్ని క్లెయిమ్ చేయాలనుకుంటే RFT01 ఫామ్ని సబ్మిట్ చేయాలి. RFT01 ఫామ్ని మీరు సబ్మిట్ చేస్తే మీరు రీఫండ్ని క్లెయిమ్ చేయొచ్చు. నెక్స్ట్ అడ్వాన్స్ రూలింగ్కి సంబంధించి ఫంక్షనాలిటీ టు రీసెర్చ్ అండ్ వ్యూ అడ్వాన్స్ రూలింగ్ ఆర్డర్స్. అంటే ఎర్లియర్గా ఇట్లాంటి ఫంక్షనాలిటీ అనేది ఏం లేదు. అడ్వాన్స్ రూలింగ్ ఫంక్షనాలిటీ ఎక్కడ ఉంటుందంటే మీరు GST పోర్టల్లోకి వెళ్తే GST పోర్టల్లో సర్వీసెస్లో యూజర్ సర్వీసెస్ ఉంటాయి. యూజర్ సర్వీసెస్లో సర్చ్ అడ్వాన్స్ రూలింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సర్చ్ అడ్వాన్స్ రూలింగ్ ఆప్షన్ని యూజ్ చేసి అక్కడ మీరు ఒక క్యాప్చర్ని ఎంటర్ చేయాలి. మీరు క్యాప్చర్ని ఎంటర్ చేస్తే మీకు ఈ డీటెయిల్స్ అంటే ఈ అడ్వాన్స్ రూలింగ్కి సంబంధించి కేటగిరీ ఇష్యూ ఏమి అండ్ రిలేటెడ్ టు క్లాసిఫికేషన్ ఆఫ్ గూడ్స్కి సంబంధించి ఆర్ అప్లికేషన్ ఆఫ్ ఏవైనా నోటిఫికేషన్స్ ఇష్యూ చేసి ఉంటాయి కదా, వాటిని అప్లికేషన్ ప్రాబ్లమా ఆర్ డిటర్మినేషన్ ఆఫ్ టైమ్ అండ్ వాల్యూ అంటే టైమ్ ఆఫ్ సప్లై ఆర్ వాల్యూ ఆఫ్ సప్లై మీరు కనుక్కోకపోలేకపోతే అడ్మిషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్
ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్, క్రెడిట్ ఆఫ్ ట్యాక్స్ పేడ్. ఈ డీటెయిల్స్కి సంబంధించి మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఏ దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి. ఆ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఆ సెర్చ్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇంతకుముందు ఉన్నది ఇప్పుడు మీకు ఏమొచ్చిందంటే కొత్తగా అడ్వాన్స్ సెర్చ్ క్రైటీరియా అనే ఆప్షన్ వచ్చింది. ఆ అడ్వాన్స్ క్రైటీరియా ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ అంటే జిఎస్టీ నెంబర్ ఆర్ యూఎన్ నెంబర్ ఆర్ టెంపరీ నెంబర్ ఆర్ యూజర్ ఐడి, వాళ్ళ యొక్క లీగల్ నేము, ట్రేడ్ నేము, డేట్ ఆఫ్ ఆర్డర్స్ అండ్ ఆర్డర్ నెంబరు, స్టేటు, ఈ యాక్ట్, ఈ ఆప్షన్స్ న్యూ ఆప్షన్స్ని ప్రొవైడ్ చేసినారు. అప్పీల్ ఫైల్ ఏమి ఫైల్ చేసినారా లేదా, ఆర్ నేచర్ ఆఫ్ యాక్టివిటీస్ ఏవి, ఈ డీటెయిల్స్ అన్ని మీరు న్యూగా ఇంట్రడ్యూస్ చేసినారు. ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ చూపించేస్తుంది అనమాట. ఇక్కడ జిఎస్టీ పోర్టల్ దగ్గర అడ్వాన్స్ సెర్చ్ క్రైటీరియా ఆప్షన్ యూజ్ చేస్తే. అప్డేట్ రిలేటెడ్ టు పేమెంట్స్కి సంబంధించి ఏమంటే వ్యాలిడేషన్ ఆన్ జనరేటింగ్ చలాన్ ఇన్ ఓటీసీ మోడ్. ఓటీసీ మోడ్ అంటే ఓవర్ ద కౌంటర్ అంటే ఈ మనం అక్కడ వెళ్ళి పేమెంట్ చేసుకోవడానికి, అక్కడ వెళ్ళి పేమెంట్ చేయడానికి ఏమి ప్రాబ్లం అంటే ఓవర్ ద కౌంటర్ మనం పేమెంట్ చేయడానికి రిస్ట్రిక్టెడ్ టు 10,000 వరకు మాత్రమే మనం పే చేయడానికి వస్తుంది. ఇంకా ఎక్సెస్ అమౌంట్ ఉంటే మీరు త్రో అదర్ మోడ్ మీరు వెళ్ళి పేమెంట్ చేయాలి. అదర్ మోడ్ అంటే త్రో ఓటీసీ ఆప్షన్ని యూజ్ చేస్తుంటే అంటే పేమెంట్ చేయడానికి గ్రేటర్ దెన్ 10,000కి మీకు అలో చేయదు. ఒకవేళ 10,000 అమౌంట్ మీరు వేస్తే మీకు అలర్ట్ మెసేజ్ వస్తుంది 10,000 అమౌంట్ ఎక్కువ ఉంది, నాట్ అవైలబుల్ ఫర్ క్లియరింగ్ చలాన్ అని. ఎర్రర్ మెసేజ్ యూజ్ చేస్తేనే మనం ఏం చేస్తామంటే మన మైండ్ని యూజ్ చేసి ఆ చలాన్ని స్ప్లిట్ చేసి ఒక 2 చలాన్స్ని 3 చలాన్స్ని క్రియేట్ చేద్దాం అనుకుంటాము. ఈవెన్తో మీరు అలా చేయాలి అనుకున్న ఆ అమౌంట్స్ క్యుములేటివ్ అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్ అనేది ఎక్సీడ్ అయిందనుకోండి, ఒక ట్యాక్స్ పీరియడ్కి 10,000 ఎక్సీడ్ అయితే ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. సో మన యొక్క మైండ్ని ఎక్కువ టెన్షన్ పెట్టకండి. ఓవర్ ద కౌంటర్ యూజ్ చేయకుండా అదర్ మోడ్స్ నెట్ బ్యాంకింగ్ కానీ ఆర్ వేరే పేమెంట్స్ యూజ్ చేసి పేమెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ రిలేటెడ్ టు PMT-06 చలాన్కి సంబంధించి. ఇది ఏదంటే ఎవరైతే QRMP స్కీమ్ని ఆఫ్ చేసుకున్నారో అండ్ మంత్ 1 మంత్ 2లో పేమెంట్ చేయాలి అనుకుంటుంటారో ట్యాక్స్ లయబిలిటీని, వాళ్ళు PMT-06ని యూజ్ చేస్తుంటారు. ఈ PMT-06లో మనకి ఎట్లుంటుంది అంటే సర్టెన్ పర్సంటేజ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సర్టెన్ పర్సంటేజ్ పేమెంట్ చేస్తూ ఆ 2 monthsలో అడ్జస్ట్మెంట్ చేస్తాము. రిమైనింగ్ లయబిలిటీ థర్డ్ క్వార్టర్లో పేమెంట్ చేస్తుంటాము. అది PMT-06కి సంబంధించి. ఇక్కడ 35% ఆప్షన్ కానీ యూజ్ చేయొచ్చు. ఆర్ సెల్ఫ్ అసెస్మెంట్ బేస్లో అంటే మనమే ఓన్గా క్యాలిక్యులేట్ చేసి ఇంత అమౌంట్ పే చేసుకోవడం అట్లా పేమెంట్ చేయడానికి ఉంటుంది. సో మీరు ఫిక్స్డ్ మెథడ్లో వెళ్ళాలనుకోండి, ఏది 35% చలాన్ ఆప్షన్కి కన్నా మీరు వెళ్తే ఈవెన్తో మీరు 25th దాని యొక్క డ్యూ డేట్ ఉన్నప్పటికీ, ఎక్స్టెండ్ చేసిన డేట్ ఉన్నప్పటికీ, ఆ డేట్ అనేది ఎక్స్పైర్ అయినప్పటికీ మీకు ఇంట్రెస్ట్ అనేది లెవీ చేయరు. ఏది 35% గవర్నమెంట్ చెప్పిన ప్రకారం మీరు పోతే. ఆర్ సెల్ఫ్ అసెస్మెంట్ బేస్లో కానీ మీరు వెళ్ళాలనుకోండి, వన్స్ మీరు 25 తర్వాత మీరు పేమెంట్ చేయడానికి పోతే ఆర్ షార్ట్ పేమెంట్ ఏమంటా ఉంటే దాని మీద ఇంట్రెస్ట్ అనేది లెవీ చేస్తారు. సో మన మైండ్ని ఉపయోగించి చేస్తే ఇంట్రెస్ట్ లెవీ ఉంటుంది. వాళ్ళు ప్రొవైడ్ చేసినట్టు యూజ్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఇది PMT-06కి సంబంధించి అప్డేట్.